మన ప్రయాణం సరళమైన అడుగులతో ప్రారంభమవుతుంది. ఆ అంతిమత్వంతో ఏకమయ్యే ప్రయాణం చాలా సులభమైన దశల్లో ప్రారంభమవుతుంది. హృదయంలో సున్నితత్వం, అంతరంగ సామరస్యం, ఈ రెండు ప్రారంభ దశలు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయం 66వ శ్లోకంలో ఇలా అంటారు. నాకు ఆ శ్లోకంలోని పదాలు సరిగ్గా గుర్తులేవు, కానీ శ్లోక సంఖ్య మాత్రం గుర్తుంది. సంస్కృతం చాలా కష్టంగా ఉంటుంది. దాని అర్థం ఇలా ఉంటుంది: ఆనందం అనేది అంతర్గత సామరస్యతపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ సామరస్యాన్ని వారు ధ్యానంలోని దశలతో అనుసంధానించారు. ధ్యానం లేకుండా మీరు ఏకాగ్రత చెందిన మనసును కలిగి ఉండలేరు. ఏకాగ్రత లేకుండా మీరు ఆలోచనాత్మక మనసును కలిగి ఉండలేరు. ఆలోచనాత్మకమైన మనసు లేకుండా మీరు సామరస్యాన్ని కలిగి ఉండలేరు. అలాగే సామరస్యమైన మనసు లేకుండా మీరు ఆనందాన్ని ఎలా పొందగలరు? కాబట్టి అంతరంగ సామరస్యం సృష్టించడం అంటే ఏమిటో ఆలోచించండి. ప్రకంపనలు అన్నీ స్థిరపడాలి. ఒకవేళ మీరు కోపం గురించి ఆలోచించిన మరుక్షణం ఏం జరుగుతుంది? అన్ని తరంగాలు లోపలికి ప్రవహించడం ప్రారంభిస్తాయి. తద్వారా మీరు అశాంతిగా ఉంటారు. అలాగే ఎలాంటి భావోద్వేగమైనా సరే. మీరు చాలా ఉత్సాహంగా ఓహ్, నేను కలలో బాబూజీని చూశాను అని అన్నారనుకుందాం. బాబూజీని కలలో చూసి మాత్రం ఏం చేయగలరు? వారు కల్లోకి రాకూడదు అని నేను అనను. వారు తప్పక రావాలి. మీరు సంతోషపడతారు కూడా. కానీ తర్వాత ఏం చేస్తారు? సమాధి పొందిన తర్వాత కూడా ఆ సమాధి స్థితితో మీరు ఏం చేస్తారు? మీరు ధనవంతులైతే ఆ డబ్బును మీరెలా ఖర్చు చేస్తారు? మొత్తం డబ్బును మీరు ఖర్చు చేస్తారా? అందుకే బాబూజీ మహారాజ్ వారి వద్దకు ఒక మహిళ వచ్చి ధనాన్ని ఇచ్చినప్పుడు వారు దాన్ని చాలా ప్రశంసిస్తారు. ఎందుకంటే ఆమె ప్రతిరోజు 5 పైసలు 10 పైసలు పొదుపు చేసి 50 రూపాయలు చేసి బాబూజీకి ఇచ్చింది. వారెంతో సంతోషిస్తారు. ఆమెకు మాత్రం ఆ 50 రూపాయలే సర్వస్వం. కానీ ఒక ధనవంతుడు వచ్చి 50 లక్షలు విసిరివేస్తే అది పెద్ద విషయమేమీ కాదు. ఎందుకంటే అతని దగ్గర ఇంకో 50,000 కోట్లు ఉండొచ్చు. మాస్టర్ అంటే ఒక బిచ్చగాడైనట్లు నేను ఏదైనా ఇవ్వగలను అని మీరు అనవచ్చు. కానీ అది సరికాదు. అలా అన్నారంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారని అర్థం. అందుకే పతంజలి యోగ సూత్రాలలో చెప్పబడిన ప్రాథమిక నియమాలైన యమ నియమలకు అంత ప్రాముఖ్యత ఉంది. అవి మొత్తం మన ఉనికికే చాలా ప్రాథమికమైనవి. సంపూర్ణ సామాజిక అంతర్గత సామరస్యానికి అవి సూచికలు. అష్టాంగ యోగాలోని మొదటి 2 నియమాలైన యమ నియమాలను మీరు జాగ్రత్తగా చదవండి. అవి రెండు అంతర్గత సమతౌల్యతను సాధించడం గురించే. ఉదాహరణకు అపరిగ్రహ అనేది వాటిలోని ఒక అంశం. అంటే ఇతరుల వస్తువులను తీసుకోకపోవడం, ఇతరులకు చెందిన వాటిని ఆశించకపోవడం, ఒకరికి చెందిన దాన్ని స్వాధీనం చేసుకోకూడదు. అది ఆస్తి కావచ్చు లేదా భార్య కావచ్చు. అలాంటి పని చేసే సమయంలో అది మీ హృదయంలో ఎటువంటి అస్థిరతను, అలజడి తరంగాలను ఉత్పన్నం చేస్తుందో ఒక్కసారి ఊహించండి. అలాగే ఎదుటి వ్యక్తి కూడా ఎటువంటి అసమ్మతికి, అసమతుల్యతకు గురవుతారో ఊహించండి. నాకు ఇది కావాలి అని మీరెంత ఎక్కువగా ఆలోచించిన కొద్దీ మీకు ఎలాగైనా అది కావాలనిపిస్తుంది. అప్పుడేం జరుగుతుంది? మీరు అసహనానికి గురవుతారు. కాబట్టి పతంజలి మహర్షి మిమ్మల్ని మీరు మీ కేంద్రంలోనికి ఉపసంహరించుకోండి, శాంతి మరియు సామరస్యత ఉండే మీ అస్తిత్వపు మూలానికి చేరండి అని చెప్పారు.
ఎందుకంటే సముపార్జనకు అంతం లేదు. దీని అర్థం మన జీవితానికి అవసరమైన వాటిని సంపాదించవద్దని కాదు. సంపాదించడంలో ఎటువంటి హాని లేదు. కానీ ఆ అదనపు ధనంతో ఏం చెయ్యాలో ఆలోచించండి. మానవుని ప్రత్యేక లక్షణం అదే. ఆ వ్యక్తి ఒక బ్లాక్ హోల్ లాగా తయారు కావచ్చు. అంటే అన్నీ దాంట్లోకి చేరతాయి కానీ ఏవీ దాని నుండి బయటకు రావు. లేదా ఆ మహిళలాగా ప్రతిరోజు ఎంతో కష్టపడి 5 పైసలు 10 పైసలు కూడబెట్టి చివరికి బాబూజీ గారికి ఇది ఆశ్రమం కొరకు అని అందించిందో అలా. ఆ పెద్ద మనిషికి అలా ఇచ్చిన తర్వాత ఆమె అంతరంగ స్థితి ఎలా ఉంటుందో ఊహించండి. Harmony between two individuals is even more difficult. ఇద్దరు వ్యక్తుల మధ్య సామరస్యత ఇంకా చాలా కష్టం. నన్ను నేను సంభాళించుకోగలను, మిమ్మల్ని మీరు సంభాళించుకోగలరు. అంతర్గత సామరస్యత కొంతవరకు పొందగలం, కానీ అది కూడా ఒక సవాలుగా మారింది. మీలో మీకు అంతర్గత సామరస్యత లేకపోతే సామరస్యత లేని ఇద్దరు వ్యక్తులు పరస్పర సామరస్యతను ఎలా పెంపొందించుకోగలరు? అది మరింత క్లిష్టంగా మారుతుంది. కాబట్టి కనీసం మనం మన అంతర్గత సమతుల్యతను పెంపొందించుకోగలగాలి. అన్ని యమ నియమ అంశాలను ఆచరించి ప్రశాంతత సామరస్యతలను పొందగలగాలి. బాబూజీ మహారాజ్ మనం ధ్యానంతో మొదలుపెట్టి సమాధి స్థితిని చేరినప్పటికీ ఈ యమ నియమాలను ఆచరించాల్సిందే అని చెప్పేవారు. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు, వాటిని తప్పకుండా పాటించాలి. And one cannot appreciate yamas and niyamas unless and until one has a such. ధ్యాన చైతన్యం లేదా ధ్యాన స్థితి లేకుండా మనం యమ నియమాల ప్రాముఖ్యతను గుర్తించలేము. మనం ఏది న్యాయం ఏది అన్యాయం అనే తేడాను గుర్తించే మాత్రమేనా సునిశితంగా తయారవ్వాలి. ఏది నమ్మవచ్చు ఏది నమ్మకూడదు, నాకేది మంచిది ఏది కాదు, మనం ఈ మాత్రమైన తేడాను గుర్తించగలగాలి. ఈ చిన్న పాపకు కూడా సరిగ్గా ఎలా కూర్చోవాలో అనేది తెలుస్తుంది. ఆ విధంగా కాక వేరే విధంగా కూర్చోవడం నాగరిక చర్య కాదని ఆమెకు కూడా తెలుసు. ఇవన్నీ వాళ్ళకు అర్థమవుతాయి. మరి ఈ విషయాలు పెద్దవాళ్లకు ఎలా తెలియకుండా ఉంటాయి? నేను అలా అనుకోవడం లేదు. వాళ్ళు కావాలనే ఆ విధంగా చేస్తున్నారు. And that's why the 10th maxim in our mission, in our organization. అందువల్లనే మన సంస్థలో 10వ నియమంలో తెలియక చేసిన తప్పులను భగవంతుని క్షమించమని కోరే ప్రార్థన ఉంది. మరి తెలిసి చేసే తప్పుల సంగతేమిటి? దానికి ఏ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించలేడు. అందుకనే బాబూజీ చాలా తెలివిగా ఆ భాగాన్ని తొలగించారు. మీ చర్యలకు మీరే బాధ్యులు. వాటికి ఏ భగవంతుడు మిమ్మల్ని క్షమించలేడు. తెలియక చేస్తే పర్వాలేదు. మీరు ఏ దృష్టికోణం నుండి చూసినా ఇదంతా సామరస్యం వద్దకే వస్తుంది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు అనేది మనలో ఇతరులలో కూడా కలవరాన్ని కలిగిస్తుంది. అది ఒక సమస్యాత్మకమైన విషయం. సముద్రంలో పడిన నీటి బిందువు ఇబ్బందిని కూడా కలిగిస్తుంది. నిశ్చలంగా ఉన్న సరస్సులో ఒక చిన్న నీటి చుక్క పడినా అది అలలను సృష్టిస్తుంది. ఏ విధంగానూ భంగం కలగని రీతిలో లయమవ్వండి. కానీ నేను ఇక్కడ చూస్తుంటాను, హే మాస్టర్, నేను మీకు నమస్కారం చేస్తున్నాను అంటుంటారు. అటువంటి వారు ఇక్కడి వాతావరణాన్నంతా కుదిపేస్తున్నారు. అది ఒక ఆటం బాంబులా ఉంటుంది. మీరు అలా అనుభూతి చెందుతారు.
చాలా నిశ్శబ్దంగా ఉన్నవారు కూడా వారిలోని ఆధ్యాత్మిక తృష్ణ ఎన్నటికీ తృప్తి పడనట్లుగా ఆకలి చూపులు చూస్తుంటారు. ఇంకా ఇంకా కావాలన్నట్లుగా అత్యాశతో కూడిన చూపు. బాబూజీ ఎక్కువగా అంటే మరింతగా ఏం కావాలన్నారు? తక్కువలో తక్కువగా అంటే అత్యల్పంగా. ఎందుకంటే మీరు లోపల నుండి ఎంతో తృప్తిగా ఉన్నారు. సంతృప్తి, సామరస్యత అనేవి కలిసి నడుస్తాయి. మీరు తృప్తి కలిగి ఉన్నప్పుడు ఎలాంటి దూకుడు స్వభావం ఉండదు. అక్కడ ప్రేమ, కరుణ, మృదుత్వం ఉంటాయి. ఈ విషయాలన్నీ ధ్యానంతో బాగా అనుసంధానించబడి ఉంటాయి. కాబట్టి మీరు ప్రతిరోజు ధ్యానం సరిగ్గా చేస్తే జీవితంలో దేనికి ఫిర్యాదు చేసే అవసరం ఉండదు. సున్నా ఫిర్యాదులుంటాయి. ఇక్కడ అడగటానికి ఏమీ ఉండదు. అతను ఇంకా ఎలా కలత చెందుతాడు?